బన్నీ మామతోటి వెళ్ళి ఎంత ఆప్యాయంగా ఉంటారన్న వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అంతే ఫ్యాన్స్ అంతా కూడా. అది మనం చిరంజీవికి వదిలేద్దాం, అది చిరంజీవికి వదిలేద్దాం, పవన్ కళ్యాణ్ కూడా వదిలేద్దాం. మామ అల్లుళ్ళ ప్రేమ, అభిమానం, ఆప్యాయత అలా పెరిగారండి వాళ్ళు. లేకపోతే ఇప్పుడు మీరు కృష్ణ గారు పెరిగారంటే ఆదిశేషగిరిరావు లేకపోతే వాళ్ళు లేకుంటే అది కుదరదండి. ఎన్టీఆర్ గారు పెరిగారంటే ఆ త్రివిక్రమరావు తమ్ముడు. కరెక్ట్. అదే ఉండాలండి వెనక. నాగేశ్వరరావు గారికి అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, కానీ మధుసూదన్ రావు ఆయన చేయి పట్టుకొని ఆయనతో పాటు అక్కినే నాగేశ్వరరావుకు, కృష్ణరాజు గారికి సూర్యనారాయణ రాజు వీళ్ళ ఫాదర్. సో ఇలా చెప్తూ పోతే ఇవన్నీ వన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్స్ లాగా పెరిగినవి. కాబట్టి ఆ డిసిప్లిన్ వాళ్ళకు ఉంటుంది, ఆ ఇది ఉంటుంది. కొంతకాలం గడిచే కొద్దీ, తరాలు మారే కొద్దీ కొద్దిగా వస్తుంది. ఇప్పుడు ఇంత ఏంటి నంద్యాలలో రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళాడు అనేది ఒక్కటే కదా. అది ఎన్నికలతోనే అయిపోయా. ఎన్నికలన్నీ అటు ఇటు ప్రభుత్వాలు ఏర్పడి 6 నెలలు గడుస్తుంటే ఇంకా అదే పట్టుకొని దాన్ని సినిమాలకు తెచ్చిపెట్టి అది ఎలా కుదురుతుంది? అంటే ఆయన ఫ్రెండ్స్ అందరిని వదిలేసుకుంటాడు. ఇప్పుడు వదిలేసుకోవాలి అసలు. వాళ్ళ నాన్న చంద్రశేఖర్, వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్, అల్లు రామయ్య వాళ్ళ మామ, సారీ అల్లు అర్జున్ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు తెలుసు. ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేసేది కాంగ్రెస్. దాన్ని బట్టి అంటే ఎట్లా మరి ఆయన చిరంజీవి గురించి ఎంత గొప్పగా చెప్పాడు తెలుసా? ఓ పండగకు పిలుస్తాడు, ఆ రోజు అంతా పక్కా ఇంకెక్కడికి పోకూడదు, మేము ముందే రిజర్వ్డ్ అన్న స్థాయిలో. అందుకని ఐ డోంట్